రుద్రగీతాన్ని ఆరంభించాము. దీనికంటే ముందు ఏంటంటే ప్రచేతాసు ఎప్పుడైతే తండ్రి ఆజ్ఞ మీద వాడు తపస్సుకు వెళ్తారో విష్ణు భక్తి చేయబోతున్నారు, భగవంతుని కృప కోసం తపస్సు చేయబోతున్నారని వినినంత మాత్రాన్ని పరమ వైష్ణవుడైన శివుడు రావడము, వాళ్లకు ఏ రకంగా భగవంతుని ధ్యానించాలి అనేది తన యొక్క జ్ఞానాన్ని ఆయన ఈ రుద్రగీతం ద్వారా వాళ్లకు అందజేస్తారనమాట. అందజేసినాక ఈ భక్తి యోగం అంటే ఏంటి ఇదంతా కూడా ఈ రుద్రయోగంలో రుద్రగీతలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ నిన్న దాకా చూసుకున్న దాంట్లో ఏంటంటే శివుడు భగవంతుణ్ణి పూజిస్తూ మొట్టమొదట ఈ చతుర్వ్యూహంలో ఉన్న భగవంతుణ్ణి పూజిస్తారనమాట. వాసుదేవుడు, సంకర్షుడు, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఆ తర్వాత ఆయా దేహాల్లో మనం ఉండే ఇంద్రియాలకు అధిపదైన దేవతల్ని కూడా పూజిస్తారనమాట. ఎందుకు పూజిస్తారు అంటే మనం బుద్ధిని భగవంతుని భక్తి మీద ధ్యానం చేసే నిలపగలిగే శక్తి కోసం పూజిస్తారనమాట. ఈ ప్రేయర్స్ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే అంతర్గతంగా బహిరంగంగా ఒక పూజలో ఒక తపస్సులోని మగ్నమయ్యే ముందు మనల్ని మనము శుద్ధీకరణ చేసుకోవాలి. అపవిత్రో పవిత్రో అని చదువుతారు కదా మన పెద్దవాళ్ళు. ఆ రకంగా చదువుకుంటూ దానికి ఉపయోగపడేటట్టు ఈ చతుర్వ్యూహాన్ని ప్రారంభిస్తారనమాట. నిన్న మొట్టమొదటి ఈ చతుర్వ్యూహం గురించి మనం నేర్చుకున్నాం. ఎవరు మాతాజీ చతుర్వ్యూహం మొట్టమొదట? హరే కృష్ణ. పర్ఫెక్ట్. వాసుదేవుడు అంటే ఆయన మనస్సుకు చిత్తానికి చిత్తానికి. అంతేకాక వాసుదేవుడు అంటే సర్వవ్యాపి నారాయణుడు, ఆయన వాసుదేవుడు అంటారు. నేను ఇదైనాక నేను ఇది చూపిస్తా మీకు. మన గౌరంగ దర్శన ప్రభు చక్కగా వాసుదేవుడు అంటే ఆయన దేనికి అధిష్టాన దేవత, ఏవి మనకు ఆయన విధులు ఏంటి, మనం ఆయన ఈ రకంగా ప్రే చేయాలి, ఇవి చాలా చక్కగా చెప్పారనమాట. సో ఫస్ట్ వాసుదేవుడు సర్వాంత వ్యాపి అయినటువంటి వాసుదేవుడిని సర్వాసుదేవుడు అని పూజిస్తారనమాట. ఆయన నుంచే ఇంద్రియార్థాలు అన్ని కూడా తెలుసుకున్నాం మనం. తర్వాత ఆయనకి ఇంకొక పేరేంటి? ఇంద్రియాలకు అధిపతి కాబట్టి థ్యాంక్ యూ. సో ఎందుకు మనం ఆ భగవంతుని ఋషికేశుడు ఇక్కడ ఎందుకు మనం ఆయన్ని ప్రార్థిస్తున్నాం? మనసుకి అధిపతి కాబట్టి ఇంద్రియాలు కూడా మనసుకి అధిపతి. ఇంద్రియాలను మనం కంట్రోల్లో పెట్టుకొని ఆ ఇంద్రియాలతో భగవంతుని మనం సేవించే అవకాశం కోసం ఆయన్ని మనము ప్రే చేస్తున్నాం అనమాట. లేకపోతే ఏంటంటే ఈ బద్ధజీవులకు మనకి ఎంతసేపు ఇంద్రియాలకు మనం ఏమవుతాం, గోదాసులం అవుతాం. పెద్ద వైష్ణవులు వాళ్ళంతా ఏంటంటే గోస్వాములు అవుతారు, కానీ మనం గోదాసులం అవుతాం. కాబట్టి ఆ ఇంద్రియాలను తృప్తిపరచుకునే ప్రక్రియలోనే మనం ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం. కాబట్టి భగవంతుని అనుగ్రహం లేకుంటే మనం ఆ ఇంద్రియాలను జయించలేము. కాబట్టి ఇక్కడ శివుడు నేను ఈ స్థితిలో ఉండకూడదు, ఈ భౌతిక కల్మషాలు ఏమి ఉండకుండా కేవలం వాసుదేవ స్థితిలో నేను ఉండాలి అంటే శుద్ధ భక్తిలో ఉండాలి అని ప్రార్థిస్తున్నారు అనమాట. శివుడు ఆ రకంగా ప్రార్థిస్తున్నారు అంటే ఆయనలో కల్మషాలు ఉన్నాయని కాదు, మనం ఎలా ప్రార్థించాలి ఇక్కడ ఇప్పుడు ప్రచేతలకే కాదు మనందరికి కూడా చెప్తున్నారు అనమాట, మనం ఏ రకంగా భగవంతుని ఆశ్రయించాలని. ఇక్కడ చక్కటి పదాన్ని చెప్పారు, నిన్న కూడా చెప్పాను, కానీ అది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. శాంతాయ కూటస్థాయ స్వరోచిషే అన్నారు భగవంతుడిని. ఒకటి ఏంటంటే శాంతంగా ఉంటారు, ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉండే ప్రభావాలు ఆయన మీద ఉండవు కాబట్టి శాంతంగా ఉంటారు. మనందరికి కూడా అనుభవం ఉండొచ్చు కదా, మనం టెంపుల్కి వెళ్తాం అనుకోండి, ఆ ఉన్న కొంచెంసేపు బయటికి వచ్చిన కొంచెంసేపు మనం ఎంత ప్రశాంతంగా అనిపిస్తాం. నేను 2 రోజుల నుంచి గుడికి వెళ్తున్నా, నాకు అదే అనిపిస్తుంది. ఎంతో రష్ ఉంది, అయినా కూడా ఒక తెలియని ప్రశాంతత మనల్ని ఆవరిస్తుంది. ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో ఎప్పుడైతే భగవంతుడి మీద ఆధారపడతామో మిగతా ఇంద్రియాల దాడి మన మీద ఉండదు అప్పుడు. అందుకని మనకు తెలియకుండా ఒక శాంతి వస్తుంది. భగవంతుడికి అది ఎప్పుడూ ఉండదు కాబట్టి ఆయన శాంతాయ. తర్వాత ఇంకోటి ఏంటంటే
మనలో ఉండే షడ్వికారాలు ఏవి ఆయనకు ఉండవు కాబట్టి, షడ్వికారాలకు అతీతమైన వాడు కాబట్టి ఆయన కూటస్థాయి అని. మూడోది ఏంటంటే ఎప్పుడు తనకు దివ్య స్థితిలో ఉంటారు. అంటే కొన్నిసార్లు భౌతిక జగత్తులోకి వచ్చినా ఆయన ఉండే దివ్య స్థితి కాబట్టి స్వరూచిషే అని ఈ చక్కటి ఈ పదజాలం ద్వారా భగవంతుని యొక్క గొప్పతనాన్ని ప్రార్థించడం జరిగింది అనమాట. మనం ఏంటంటే భగవంతుని తేజానికి చెందిన వాళ్ళమే అంశభూతులు అయినప్పటికీ మనం పతనం చెంది ఇక్కడ బద్ధజీవులాగా వచ్చాం. కాబట్టి భగవంతుని ఆశ్రయించి నేను మళ్ళా భక్తి యోగంలో ఉండి నీ దగ్గరికి రావాలి, ఆ పరిపూర్ణత నాకు ఈ తండ్రి అని ఆయన్ని పూజించాలి. అది మనకు శివుడు ఫస్ట్ శ్లోకం ద్వారా 34 శ్లోకం 34లో ఆ విషయాన్ని చర్చించారనమాట. 35వ శ్లోకంలో ఏంటంటే సంకర్షుణ్ణి ప్రద్యుమ్ని ఇద్దరిని అనమాట, ఇద్దరి గురించి ఆయనే స్తుతిస్తారు. ఇలా చేసాం అనుకుంటా 35 శ్లోకం కూడా మనం అదే సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయాంతకాయ చ నమో విశ్వ ప్రబోధాయ ప్రద్యుమ్నాయ అంతరాత్మనే. ఈ మనందరికీ తెలుసు ఈ మొత్తం జగత్తంతా కూడా సంకర్షణ రూపంలో భగవంతుని శక్తితోనే పోషించబడుతుంది. దీన్ని ఇంగ్లీష్ లో ఏం చెప్పారంటే ఈ సంకర్షణ రూపంగా దాన్ని పూర్ణ శక్తిని గౌరంగ దర్శనం ప్రవేశించారు అంటే మాస్టర్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అని చెప్పారట. ఇంటిగ్రేషన్ ఆయన మొహం ద్వారానే వచ్చే ఈ ప్రళయాగ్నితో మళ్ళా సృష్టి లయం అవుతుంది. అంటే సృష్టి కారకుడు ఆయనే, లయం కూడా స్వామి చేస్తారు అని చెప్తున్నారు. అది దాని ఎగ్జాంపుల్ మనం భగవద్గీతలో ఒకటి చెప్పారు, ఏదో గుర్తుందా? ఆయన నోటి నుంచి వచ్చే ప్రళయాగ్ని గురించి. 11th చాప్టర్ విశ్వరూప దర్శనంలో అదే చెప్తున్నా. విశ్వరూప దర్శనంలో అర్జునుడు చూస్తాడనమాట, ఆయన ఉన్న అనేకం నోట్ల నుంచి అగ్ని రావడం. అది అన్నట్టు ప్రళయాగ్ని. భగవంతుడు ఏదైతే సృష్టించాడో ఈ ప్రపంచాన్ని, ఆ ప్రళయాగ్ని ద్వారా దాన్ని మళ్ళా లయం కూడా చేస్తారు. ఇప్పుడు వాసుదేవునికి ఉండే ఇంకొక రూపం. ఇవన్నీ ఎక్స్పాన్షన్స్ కదా, అవన్నీ మన సంకర్షణుడు. ఇప్పుడు ప్రద్యుమ్నుడు ఏంటి అంటే మొత్తం ఈ విశ్వ వికాసానికి ఆయనే బాధ్యత వహిస్తారనమాట. అంటే గ్రోత్, వికాసం అంటే గ్రోత్. ఈ మొత్తం ప్రపంచం యొక్క అభివృద్ధికి, వృద్ధి చెందేందుకు కారకుడు ఎవరంటే ప్రద్యుమ్నుడు. మన దేహము సామాన్యంగా ఏ దేహమైనా కూడా 2 రకాల దేహంతో ఉంటుంది. ఏంటంటే అవి మనం 7th చాప్టర్ భగవద్గీతలో తలుచుకున్నాం, నిన్న కూడా చెప్పుకున్నాం. స్థూల దేహం. స్థూల దేహం ఏంటి, వేటితో ఉంటుంది? పంచభూతాలు ఏవి? భూమి, ఆకాశం, అగ్ని, వాయు, నీరు. మాతాజీ ఇద్దరు ముగ్గురు చెప్తే ఆన్సర్ మిస్ అవుతుంది. ఎనివే, భూమి, రాపు, అనలో, వాయు. సూక్ష్మదేహం మనసు, బుద్ధి, అహంకారం. కానీ భగవంతుడు ఏంటంటే ఈ స్థూల సూక్ష్మ తత్వాలన్నిటినీ ఆయనే, ఈ భగవంతుడు తన వివిధ రూపాలైన ఈ చతుర్వ్యూహాలతోటి, అంటే వాసుదేవ, అనిరుద్ర, ప్రద్యుమ్న, వీటన్నిటి ద్వారా ఆయన పోషిస్తారనమాట. సర్వపోషకుడు ఎవరు అంటే భగవంతుడు. ఎలా పోషిస్తారంటే ఈ రకరకాల ఆయన యొక్క ఎక్స్పాన్షన్స్ ద్వారా. 36వ శ్లోకం కదా. ఇప్పటిదాకా మనము సంకర్షణని తలుచుకున్నాం, ప్రద్యుమ్నుని చదువుకున్నాం. 36వ శ్లోకంలో కూడా మళ్ళా ప్రద్యుమ్నుని గురించి చదువుకుంటూ నెక్స్ట్ అనిరుద్ధుడు వస్తాడనమాట. అనిరుద్ధ గురించి ఎక్కువ వస్తుంది. తర్వాత ఈ 36వ శ్లోకంలో సూర్య భగవానుడి గురించి కూడా చాలా చర్చించడం జరుగుతుంది అనమాట. నమో నమో నిరుద్ధాయ కేశేంద్రియాత్మనే నమ పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి. హరే కృష్ణ. సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయ అంతకాయ చ నమో విశ్వ ప్రబోధాయ ప్రద్యున్మాయ అంతరాత్మనే. ఓ దేవా. హరే కృష్ణ. మనం చదవాల్సిన 36. 35 పెట్టారు.
అదే చూసేది హరే కృష్ణ. సారీ. హరే కృష్ణ. 36వ శ్లోకం. అమ్మా ఒకసారి రాలే change హరే కృష్ణ మాతాజీ. రాలే మాతాజీ. అవును, స్క్రీన్ స్క్రీన్ రాలేదు, కానీ మనం చేయాల్సింది 36. యా. ఆ, ఇప్పుడు మాతాజీ ఇంకా చదవమా? చదవండి. హరే కృష్ణ. నమో చదవండి. నమో 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 నిరుద్ధాయ ఋషికేశేంద్రియాత్మనే నమః పరమహంసాయ. ఆ, ఋషికేశ. ఆ, ఋషికేశేంద్రియ, ఇంకో కేశేంద్రియాత్మనే కదా మాతాజీ? అవును. ఋషికేశేంద్రియాత్మనే నమః పరమహంసాయ పూర్ణాయ నివృతాత్మనే. హరే Yeah. కృష్ణ. హే ప్రభు పరమ అధిష్టాతయగు అనిరుద్ధుని రూపమున నీవు మనో ఇంద్రియములకు ప్రభువై ఉన్నావు. అట్టి నీకు మరల మరల వందనములను అర్పించుచున్నాను. ముఖము నుండి బయల్వేడేడి అగ్నిచే సమస్త సృష్టిని నశింపజేతువు కనుక నీవు అనంతుడు సంకర్షణుడనియు తెలియబడుదువు. హరే కృష్ణ మాతాజీ. సో ప్రతి శ్లోకం చూడండి, అది వేరే కాదు, అది చక్కగా ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నాయి అన్నమాట. ఈ ప్రద్యుమ్న, అనిరుద్ధ, ఋషికేశ, ఎందుకంటే ఇవన్నీ కూడా భగవంతుని యొక్క భిన్న భిన్న రూపాలు కాబట్టి మనకు కనెక్షన్స్ కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. ఋషికేశేంద్రియాత్మనే ఇక్కడ ఈ శ్లోకంలో ఫస్ట్ ఏం చెప్పారంటే, భగవంతుడు అనిరుద్ధ రూపంలో ఆయనే మనస్సు ఇంద్రియాలకు ఆయన అధిపతి. అది ఫస్ట్ పాయింట్ చెప్పారు. సెకండ్ ఏం చెప్పారు అంటే, ఈ సమస్త సృష్టిని నీవు ఇంతకుముందు మనం లాస్ట్ శ్లోకంలో కూడా నేర్చుకున్నాం కదా, ఆ ప్రళయ అగ్నితోటి ఆయన నశింపజేస్తారు కాబట్టి నువ్వు సంకర్షణుడివి, తర్వాత అనంతుడు అని కూడా ఇక్కడ ప్రేరిస్తున్నారు అనమాట శివుడు. శిలా ప్రభుపాదులు ఏమన్నారంటే ఇక్కడ ఋషికేశేంద్రియాత్మనే అంటే, ఇంతకుముందు మాత చెప్పారు, పద్మజ మాత మనస్సు ఇంద్రియాలకు అధిపతి, కానీ ఆ మనస్సుకు అధిష్టాన దేవత ఎవరు అంటే అనిరుద్ధుడు అన్నమాట. ఎందుకు ఇక్కడ మనసు గురించి ప్రేమిస్తున్నారు శివుడు అంటే, భగవంతుని ఆరాధనలో, భగవంతుని భక్తియుత సేవలో మనం నిలదొక్కుకోవాలి, నిష్ఠగా ఉండాలి. అంటే మళ్ళా ఫాల్ డౌన్ కాకుండా ఉండాలి అంటే మనకేంటంటే మనస్సుని ఏ రకంగా నియంత్రణ చేసుకోవాలనేది తెలవాలి. ఎట్లా నియంత్రణ చేసుకోవాలి? మనం భగవంతుని పాదపద్మాల మీదనే మన మనసును మగ్నం చేసుకోవాలి. అందుకని ఆయన భగవద్గీతలో కూడా 9th చాప్టర్ చెప్తారు, మన్మనా బద్భక్తో. మన్మన అంటే మనస్సులు ఎప్పుడు భగవంతునే మనం ధ్యానించుకోవాలి. అందుకని ఆ మనస్సు మీద మనకు ఆ నియంత్రణ రావాలి అంటే దానికి భగవంతుడి కృప అవసరం అన్నమాట. అంతేగాక ఏంటి అంటే మనకు స్మృతి కానీ జ్ఞానం కానీ ఇవన్నీ కూడా మనకి ఇచ్చింది ఎవరు? భగవంతుడే. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నిస్తాడో, ఎప్పుడైతే అనిరుద్ధుడు మన మీద దయ చూపిస్తాడో అప్పుడు మనం భగవంతుని యొక్క సేవలో గట్టిగా నిలగలుగుతాం. లేకపోతే ఏంటంటే భక్తి మార్గంలోకి వస్తాం మనం, కానీ ఆ భక్తి మనది నిష్టగా పటిష్టంగా జరగదు. అది ఏదైనా చిన్న చిన్న ఆకర్షణలకు మన భక్తి కాస్త పలచబడుతుంది అనమాట. అట్లా కాకుండా ఉండాలి, మనసు దృఢంగా ఉండాలి అంటే దానికి మనకు అనిరుద్ధుని యొక్క ఆశీర్వచనం కావాలన్నమాట. తర్వాత ఇక్కడ ఇదే శ్లోకంలో శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఎవరినైతే మనం సూర్య భగవానుడని పూజిస్తామో ఆయన కూడా అనిరుద్ధుని అంశ అని చెప్తున్నారనమాట. ప్రత్యక్ష దైవం అంటాము, సూర్యనారాయణ అంటాం. ఎందుకు ఇట్లా అంటాం మరి అనుకుంటే మనకి ఈ శ్లోకంలో మనకు దీని ద్వారా జవాబు వస్తుంది అనమాట. ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయం ఈ 2వ పేరాలో శిలా ప్రభుపాద చక్కగా డిస్కస్ చేశారు అనమాట. ఒక మానవ దేహానికి జీవి యొక్క నిర్మాణానికి ఏమేమైతే భౌతిక రకమైన తత్వాలు ఉంటాయో అవన్నీ కూడా సమకూర్చేది సూర్యుడే అన్నమాట. ఆ వాటి యొక్క అధిష్టాన దేవత, ఈ భౌతిక తత్వాలకు అధిష్టాన దేవత ఎవరంటే సూర్య భగవానుడు అనమాట. శిలా ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు తన ఈ చతుర్వ్యూహ ద్వారా ఇంతకుముందు అనుకున్నట్టే
ఈ నలుగురు అధిష్టాన దేవతల ద్వారా ఆలోచన, అనుభూతి, తర్వాత అభినయ, ప్రవర్తన. ఇవి 4 ఏంటంటే మన మనస్సు ద్వారా చేస్తాం. ఆలోచన మనసు ద్వారానే ఆలోచిస్తాం కదా. ఈ కోపము, ద్వేషం ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? అవి మనకు ఆ మనసులో ఏదో బాధ కలిగినప్పుడు వాళ్ళు కాదనుకుంటాం. ఎవరు కల్పిస్తే వాళ్ళు మనవాళ్ళు అనుకుంటాం. కొన్ని కావాలనుకుంటాం, కొన్ని వద్దనుకుంటాం. ఇవన్నీ మనసు ద్వారా. అనుభూతి అనేది కూడా మనకు ఇప్పుడు ఎవరైనా నచ్చే మీద దోమచ్చి కుట్టింది అనుకోండి, అది నాకు మళ్ళా ఈ మనసు ద్వారా మెసేజ్ పోతే అది కుట్టినట్టు తెలుస్తుంది నాకు. లేకపోతే ఆ నొప్పి కానీ ఆ భావన కానీ నాలో కలగదు. కోరికలు కూడా అంతే, మనసే కారణం. తర్వాత ప్రవర్తన, ఇవన్నిటి కారణంగా మన ప్రవర్తన కూడా నియంత్రణ చేయబడుతుంది. కాబట్టి ఈ మానసిక క్రియలన్నీ కూడా ఈ చతుర్వ్యూహం ద్వారా భగవంతుడు మళ్ళీ చేయిస్తున్నారనమాట. అందుకని ఇక్కడ శివుడు ఏంటంటే అనిరుద్ధుడిని సూర్య రూపంలో ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకంలో 2nd లైన్లో నమ పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే, ఇది సూర్యుని ఉద్దేశించేదన్నమాట. ఫస్ట్ పరమహంస అంటే సూర్యునికి ఉన్న ఇంకొక పేరు. తర్వాత పరమహంసలకు సూర్యునికి ఉండే సంబంధం దీని తర్వాత చదువుకుందాం. పూర్ణాయ అన్నారు. పరమహంసాయ పూర్ణాయ అంటే ఏంటంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అదే సూర్యుడు మనకు అదే రకమైన కాంతిని ఇస్తున్నారు, వేడి ఇస్తున్నారు. దాంట్లో ఏదైనా వ్యత్యాసం ఉందా? ఏదైనా తగ్గిపోయిందా? వేడి తగ్గిపోయిందా? కాంతి తగ్గిందా? లేదు. అట్లా పూర్ణమత పూర్ణమిదం అని భగవంతుని యొక్క శక్తి గురించి చెప్పుకుంటాం కదా మనం. ఎన్ని అందులోంచి వెళ్ళినా మళ్ళీ భగవంతుడు పూర్ణుడు. అట్లే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కాంతి ఇచ్చినా అదే శక్తివంతుడు అదే సూర్య భగవానుడు అనమాట. అందుకని ఆయన్ని పూర్ణాయ అని అన్నారు అనమాట. ఏమీ మార్పు లేదు, సమానంగా కాంతిని ఇస్తున్నారు, ఉష్ణాన్ని కూడా సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇస్తున్నారు అనమాట. తర్వాత నిభృతాత్మని అన్నారు. ఇక్కడ నిభృతాత్మని అంటే ఏంటి అంటే ఈయన ఎట్లా లోకాల్ని పోషిస్తున్నారు, సూర్యుడు ద్వారా లోకాలు ఎట్లా పోషించబడుతున్నాయి అంటే వాటర్ సైకిల్ ద్వారా. అది నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఎవరన్నా ఒక్కరు చెప్పండి. ఈ వాటర్ సైకిల్ గురించి మనం చాలాసార్లు కూడా మాట్లాడుతున్నాం. సూర్యుడు ఏం చేస్తాడు? సూర్యకిరణాల ద్వారా సముద్ర మధ్యకి వెళ్ళి ఆ నీళ్ళని పీల్చుకొని మేఘంలాగా అయ్యి దానిలో నుంచి వర్షాకాలంలో వర్షం. ఈ రకంగా ఆయన మనకు ఆ వర్షం ఇవ్వడం, వర్షం నుంచి మనకు ధాన్యాలు పొందడం, ధాన్యాల నుంచి ఆహారం, ఇది కూడా మనం భగవద్గీతలో నేర్చుకున్నాం. ఈ రకంగా ఏంటంటే ఒక జీవి మనుగడకు కావాల్సినటువంటి ఆహారాన్ని, జీవశక్తిని కూడా సూర్యుని ద్వారా మనకు అందజేయబడుతుంది అనమాట. అందుకనే ఆయనను నిభృతాత్మని అన్నారు. అయితే ఈ పరమహంస అనే దానికి నేను చెప్పా కదా ఇంకొక మీనింగ్ ఉందని. ఎవరైతే పరమహంస స్థితిలో చేరుతారో వాళ్ళు మనసు ఎట్లుంటుంది? స్థిరంగా ఉంటుంది. వాళ్ళకు అన్య ఆసక్తులు కానీ ఏముండవు అనమాట. కేవలం భగవంతుని పైనే మనసు ధ్యానం చేసేగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది అనమాట. అందుకే కుంతి మహారాణి వీళ్ళంతా కూడా ఈ పరమహంసల గురించి అంతా పలికారనమాట. ఆ పరమహంస స్థితిలో మనస్సు స్థిరంగా ఉండేందుకు ఎవరు అనుగ్రహం కావాలంటే సూర్యుడు అనుగ్రహం కావాలట. అందుకని శివుడు ఏమంటున్నారంటే తన మనసు కూడా నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. అట్లా ఉండి భక్తియుత సేవలో తను ఎప్పుడూ పాల్గొనేటట్టుగా చేయమని ఇక్కడ సూర్యుడిని అనిరుద్ధ రూపంగా ఆయన ప్రార్థిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే అగ్నికి ఎట్లయితే అశుభాల్ని దహించే శక్తి, అశుభాలు అన్నిటిని దహించేస్తుంది. అగ్ని దగ్గర వెళ్తే అన్నిటిని దహించేస్తుంది. అదే రకంగా సూర్యుని కూడా ఏంటంటే ఈ కల్మషాలు ఆ కల్మషాలని నశింపజేసి, తర్వాత మనలో ఉంటే భౌతిక కల్మషాలని నశింపజేసి ఆధ్యాత్మిక అవగాహన పెరిగేందుకు మనకు సూర్యుడు ఆ స్థితిని కలిగిస్తాడనమాట. అందుకని ఇక్కడ శివుడు మనము చేయాల్సింది అంటే ఆ సూర్యుని కూడా అనిరుద్ధ రూపకంగా మనము పూజించాలి అని చెప్తున్నారు అనమాట. మనలో ఆధ్యాత్మిక అవగాహన స్థితి చక్కగా అవ్వాలి అంటే దానికి సూర్య భగవాన్ కృప ఉండాలి. అందుకే మన పూర్వీకులు ఈ సూర్య నమస్కారాలు పెట్టడము, సూర్యుని గురించి
ధ్యానించడం ఇవన్నీ ఎందుకు చేశారంటే దానికి వెనుక ఉన్న కారణం అనమాట. మన మనస్సుని మన అధీనంలో ఉంచుకొని భగవంతుడి పట్ల మనం స్థిరంగా ఉంచుకునేందుకు కావాల్సిన శక్తిని మనకు సూర్యుడు నిత్యం ప్రసాదిస్తుంటారు అనమాట. 37వ శ్లోక 37వ శ్లోకలో ఇంకా అనిరుద్ధుని గురించి కొంచెం చెప్తున్నారనమాట. స్వర్గాపవర్గ ద్వారాయ నిత్యం శుచిషదే నమః నమో హిరణ్య వీర్యాయ చాతుర్హోత్రాయ తంతవే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను ట్రై చేయనా మాతాజీ? చేయండి చేయండి. స్వర్గా స్వర్గాపవర్గద్వారాయ నిత్యం శుచిషదే సమః నమో హిరణ్య వీర్యాయ చాతుర్హోత్రాయ తంతవే. ఓ దేవా అనిరుద్ధ, నీ అనుజ్ఞ చేతనే స్వర్గ మోక్ష ద్వారములు తెరుచుకొనగలవు. జీవుని పవిత్ర హృదయమున నీవెల్లప్పుడూ నిలిచియుందువు. అట్టి నీకు హోత్రాది యజ్ఞములకు తోడ్పడుదువు. అట్టి నీకు వందనము కావించుచున్నాను. హరే కృష్ణ. ఇక్కడ అనిరుద్ధుడిని ఆయన అడ్రస్ చేస్తున్నానట. నీ ఆజ్ఞ వల్లనే ఇటు స్వర్గము గాని మోక్షం గాని లభిస్తుంది అని చెప్తున్నారు. చెప్పి నువ్వు అగ్ని రూపకంగా ఈ యజ్ఞాలకు తోడ్పడుతున్నావు అని భగవంతుని ప్రస్తుతిస్తున్నాడు అన్నమాట శివుడు. శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, ఈ వేదాల్లో మనకు అనేక కర్మకాండాల గురించి చెప్పారు. నువ్వు ఇది చేస్తే నీకు ఇది లభిస్తుంది, ఇది పొందాలంటే నువ్వు ఇక ఈ యజ్ఞం చెయ్యి, లేదంటే ఈ తపస్సు చెయ్యి, పూజ చెయ్యి, ఇట్లాంటివన్నీ మనకు యజ్ఞాల్లో వేదాల్లో చెప్పబడింది అనమాట. అయితే ఎవరికైతే ఈ కర్మకాండాల పట్ల అనురక్తి ఉంటుందో వాళ్ళు ఈ వేదాలను అనుసరిస్తుంటారు. అనుసరిస్తూ ఉండడమే కాకుండా వాళ్ళు ఈ త్రిగుణాల అధీనంలో ఉంటారు. అంటే గుణాతీత స్థితి చేరుకున్నప్పుడు కర్మకాండలు కర్మ ఫలాల గురించి ఆశించరు, వాళ్ళు శుద్ధ భక్తిని కోరుకుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే ఈ కర్మ ఫలాల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి వీళ్ళు గుణాల యొక్క అధీనంలో ఉన్నారనమాట. అందుకని భగవద్గీత ఏం చెప్తుందంటే, ఈ 3 గుణాలను అధిగమించి కామ్యకర్మలను దూరంగా ఉంచి మనము భగవద్ ధ్యానంలో శుద్ధ భక్తిలో నిలకొనాలి అని చెప్తున్నారు అనమాట. చెప్పుకుంటూ శిలా ప్రభుపాద మనకి ఏం గుర్తిస్తుందంటే, మనకు 5 రకాల ముక్తులు నేర్చుకున్నాం కదా. ఏ ముక్తి కంటే కూడా ఈ అన్ని ముక్తుల్లో కూడా ముఖ్యమైన ముక్తి ఏంటి అంటే కృష్ణుని యొక్క భక్తిలో నెలకొనడం. అంటే ఆ భక్తి యోగంలో మనం కొనసాగడం, అదే మనకు ముక్తి అన్నమాట. లేకపోతే ఈ భౌతిక బంధాలలో అనేక సార్లు బయటపడే ప్రయత్నాలు చేస్తుంటాం, మళ్ళా చిక్కుని ఉంటాం అన్నమాట. ఇక్కడ అనిరుద్ధుడు ఏంటంటే మనకు 2 రకాలుగా ఆయన కృప మన మీద ప్రసరిస్తుంది. ఒకటి ఏంటంటే, ఎవరైతే కామ్యకర్మ రతులు ఉంటారో వాళ్ళు చేసి యజ్ఞయాగాదులు వీటన్నిటికీ ప్రతిఫలంగా వాళ్ళను స్వర్గానికి చేరుస్తారు. తర్వాత ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో అటువంటి వాళ్ళకు ఆ మోక్షాన్ని కల్పిస్తారు. కానీ భక్తులు ఉంటారు కదా, భక్తులు ఎవరైతే ఆశ్రయిస్తారో ఈ భక్తి యోగంలో ముందుకు వెళ్ళేటట్టు తన యొక్క అవ్యయమైనటువంటి శక్తులు, భగవంతుడికి అపారమైన శక్తులు ఉన్నాయి. ఆ కరుణా శక్తితోటనే మనకు సహాయం చేస్తారు అనమాట. మన భక్తిని ఇంకా ముందుకు వెళ్ళేటట్టు ప్రోత్సహించి, ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, ఆయనకున్న శక్తుల్లో ప్రోత్సాహం అనే శక్తి, కరుణ అనేది శక్తి, అట్లే ప్రోత్సాహం అనే శక్తి ద్వారా భగవంతుడు మనకు భక్తి యోగంలో ముందుకు వెళ్ళేటట్టు, భక్తి యోగంలో స్థిరంగా ఉండేటట్టు ఆయన మన మీద కరుణ వహిస్తారు. నెక్స్ట్ ఇక్కడ 38వ శ్లోకంలో సోముడు గురించి, సోముడు అంటే ఎవరు అంటే చంద్రుడు అని మనం సామాన్య భాషలో చెప్పుకుంటాం కదా, ఆయన గురించి చెప్తున్నారు అనమాట. అంతకంటే 37 నమ ఊర్జ ఈశేత్రయ్యా పతయే యజ్ఞరేతసే తృక్షితాయ చ జీవానాం నమ సర్వరసాత్మనే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ, 1 సెకండ్ చదవండి. నెక్స్ట్ కనకవల్లి మాచారు సార్.
नमा ऊर्ध ईशेत्रय पतये यज्ञरेतसे तृप्तिदाय च जीवानां नमः सर्वरसात्मने. హే ప్రభు, పితృలోకమునకు దేవతలకు నీవే పోషకుడవు, చంద్రలోకమునకు అధిష్టాతవు, 3 వేదములకు అధిపతివి నీవే, సమస్త జీవుల తృప్తికి నీవే మూల కారణము. అటు నీకు వందనములు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఈ సోముడు అంటే చంద్రలోకానికి అధిష్టానం. ఆయన దేన్ని కంట్రోల్ చేస్తారంటే మైండ్ను, మనసును. ఇంకా ఎవరు కంట్రోల్ చేస్తారని చెప్పారు ఫస్ట్ లో మనకు? అనిరుద్ధుడు కదా. ఇక్కడ చంద్రుడు కూడా మన మైండ్ ని నియంత్రణ చేయడంలో ఆయన కూడా ముఖ్యమైన పాత్ర ఉందన్నమాట. అటువంటి సోముడు ఎవరైతే ఇక్కడ శివుడు ప్రార్థిస్తున్నారో ఆయన ఏంటంటే పితృలోకాలకు దేవతలకు పోషణ కలిగించేది కూడా ఆయనే అన్నమాట. తర్వాత ఈ చంద్రలోకానికి అధిష్ట దేవత, ఈ 3 వేదాలకు అధిపతి అన్నారు. 3 వేదాలను ఎందుకన్నారు మాతాజీ? మనకు సామాన్యంగా మనం ఎన్ని వేదాలు అంటాం? 4 వేదాలు అంటాం మాతాజీ. 4 వేదాలు. మరి ఇక్కడ 3 ఎందుకు అన్నారు? మనం శ్రీమద్ భాగవతంలో వ్యాసుడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ విషయం గురించి చర్చించుకున్నాం. ఈ లాస్ట్ వచ్చినవి అసలు వేదాల పేర్లు చెప్పండి. సామవేదం, ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం. మీరు ఋగ్వేదం 2 సార్లు చెప్పారు. యజుర్వణ వేదం, సామవేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ యజుర్వేదము, సామవేదము, ఋగ్వేదము ఈ 3 గురించి ఇక్కడ ఉద్దేశించి చెప్తున్నారు. అథర్వణ వేదం ఏంటంటే వీటి నుంచి తీస్తూ ఈ కర్మకాండలు వీటన్నిటి గురించి ఎక్కువగా చెప్పేది అథర్వణ వేదం. కాబట్టి సామాన్యంగా ఆ ఫస్ట్ 3 వేదాలని ఎక్కువ ఆచార్యులు కూర్చేస్తుంటారు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా 3 వేదాలకు అధిపతి నీవు అని సోముడి గురించి చెప్తున్నారు శివుడు. తర్వాత కృష్ణ అథర్వణ వేదం శివుడు చెప్తాడా? మనం ఒకసారి తెలుసుకున్నాం కదా. అంటే శివుడు చెప్పడు, దాన్ని ఆయన సెకండ్ చేస్తారనమాట. ఒక ముని ద్వారా చెప్పబడినప్పుడు దాన్ని ఆయన బలపరుస్తారు, శివుడు చెప్పరు. ఇదొకటి ఒకసారి ఈ సందర్భంలో కూడా దాన్ని చర్చించుకున్నాం మనం. నేను మళ్ళీ ఆ ఋషి పేరు రేపు చెప్తాను నేను మీకు. సో అదే శివుడు 3 వేదాలు. తర్వాత ఏంటంటే ఈ శ్లోకం యొక్క పర్పట్లో శిలా ప్రభుపాదుల వారు పుట్టిన ప్రతి జీవి అంటే ఎవరైతే ఈ భౌతిక జన్మలు తీసుకుంటారో ఆ జీవుడు కొంతమందికి రుణగ్రస్తుడై ఉంటాడు అని చెప్పారు. ఈ విషయాన్ని రసరాణి మాతాజీ నేను ఇద్దరు కూడా చెప్పుకున్నాం మనం. ఎవరెవరికి రుణగ్రస్తుడై ఉంటారని ఒక జీవి ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలోకి వస్తుందో తల్లిదండ్రులకి, గురువుకి. ఒక్కళ్ళు చెప్పండి. గురువుకు కూడా ఓకే. గురువు రుణము, పితృదేవతలు మాతాజీ. కానీ ఇక్కడ మెయిన్ గా చెప్పింది ఏంటంటే శ్రీమద్ భాగవతంలో 11th స్కందంలో చెప్పింది దేవర్షి భూతాప్త నృణాం పితృణాం అంటే ఏంటంటే దేవతలు, ఋషులు, పితృదేవతలు. ఇవి మెయిన్ అన్నమాట. ఇప్పుడు పితృదేవతల నుంచే కదా మళ్ళా మన అదే దాంట్లో చూసుకుంటే మన తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా వచ్చేది. ఈ పితృదేవతలు తర్వాత దేవతలు, తర్వాత తమ పక్కన ఉండే అనేక జీవరాశులు, తర్వాత ఋషులు, వీళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాడు. కానీ ఎవరైతే ఈ విషయాన్ని మనం ఇద్దరు కూడా తెలుసుకున్నాం, ఎవరైతే భగవంతుడికి మనము భక్తితోటి ఆయన సేవిస్తూ ఉంటామో వీళ్ళందరికీ రుణాలు తీర్చాల్సిన అవసరం మనకు ఉండదు. రుణ విముక్తి ఆటోమేటిక్ గా వస్తుందన్నమాట. ఆ రుణానుబంధం నుంచి బయటపడాలి అంటే ఈ రకరకాల రుణానుబంధాల నుంచి మనకు బయటికి తీసుకొచ్చేవాడు కేవలము ఆ భగవంతుడే అన్నమాట. ముకుందుడు అంటే ముక్తినిచ్చేవాడు, బంధాల నుంచి తీసేవాడు అనమాట. అందుకని ఇక్కడ అటువంటి ఈ రుణాలకు నేను పాలు కాకుండా
రుణగ్రస్త స్థితి నుంచి రుణ విముక్త స్థితికి వచ్చి భక్తి చేసుకుంటూ స్థిరంగా ఉండే పరిస్థితి నాకు కల్పించమని శివుడు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు అనమాట అనిరుద్ధుడిని. ఈ రెండవ పేరాలో శ్రీల ప్రభుపాదుడు నాలుక గురించి చెప్పారు. ఎందుకంటే అనిరుద్ధుడు ఇక్కడ ఈ సోముడు అంటే ఎవరైతే మనసును కంట్రోల్ చేయగలుగుతారో అధినేతనో ఆయనే, ఆ రుచికి కూడా ఆయన అధినేత అనమాట. ఆ రుచి మన దేని ద్వారా వస్తుంది? నాలుక ద్వారా వస్తుంది. మనం తీసుకున్న నాలుక ద్వారా తీసుకున్న ఆహారము, అందులో ఉన్న రుచి మనల్ని ఆస్వాదించేందుకు భగవంతుడు ఈ సోముడి రూపంలో మనకు సహాయం చేస్తారనమాట. అందుకనే ఈ సోముడిని మళ్ళా చంద్రలోక అధిష్టానపతి అని మళ్ళా ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతామని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. ఈ భగవద్గీత కూడా మనం ఒకసారి ఒక శ్లోకంలో చదువుకున్నాం. కూరగాయలకు కానీ పండ్లకు కానీ రుచి దేని ద్వారా వస్తుందని చెప్పారు? చంద్రుడి ద్వారా. ఏ శ్లోకంలో చదువుకున్నా గుర్తున్నా మీకు ఎవరికన్నా? ఒకసారి ఆలోచించండి, గుర్తొచ్చినాక చెప్పండి. సూర్యుడి గురించి చంద్రుడి గురించి వచ్చినప్పుడు చంద్రుడి ద్వారా మనకు వచ్చేది ఏంటి అన్నప్పుడు ఇవి చెప్పారనమాట. సో అటువంటి ఆ రుచి ఉందే, రుచి గురించి ఇక్కడ మెయిన్ గా శివుడు ప్రార్థిస్తున్నారు అనమాట. ఏంటంటే నాకు భగవత్ ప్రసాదం రుచి కాక వేరే రుచి మీద ఎటువంటి ఆసక్తి, వేరే వాటి రుచి చూడాలని కోరిక నాలో ఉండవద్దు. కేవలం భగవత్ ప్రసాదాన్ని రుచి చూసే శక్తిను నాకు ఇవ్వమని ఇక్కడ అనిరుద్ధుడిని శివుడు ప్రార్థిస్తున్నాడు. మనం సోముడనన్నా ఇక్కడ మళ్ళా వీటికి అన్నిటికీ మెయిన్ ఏంటంటే అనిరుద్ధుడే అనమాట. ఆ తర్వాత ఎందుకు ఆ నాలుక గురించి ఇంత చెప్పాల్సి వచ్చింది అంటే, ఇంద్రియాలన్నిట్లో కూడా జయించాలంటే నాలుకను జయిస్తే చాలు. అది మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఆ ఇంద్రియాలు కంట్రోల్ చేయాలంటే ఎవరైతే నాలుకని కంట్రోల్ చేసుకున్నారో, రకరకాల రుచులు చూడాలని కానీ రకరకాల ఆహారం తీసుకోవాలన్న కోరికను చంపుకుంటాడో ఆటోమేటిక్గా మిగతా అన్ని ఇంద్రియాలని కూడా తను నియంత్రణ తీసుకునే శక్తిని తీసుకొస్తాడనమాట. మరి ఆ ఇంద్రియాలని ఆ రకంగా, ముఖ్యంగా నాలుకను ఆ రకంగా మనం నియంత్రించుకోవడం సులభమా కష్టమా? అది కష్టం. మరి ఎప్పుడు సులభం అని చెప్పొచ్చు మనం దాన్ని? నాలుక నియంత్రణ ఎప్పుడు? ఏదైతే కష్టం అనుకుంటామో భగవంతుడి కల్పించినటువంటి ఆహారాన్ని, ప్రసాదంగా మనకు అందించిన ఈ ఆహారాన్ని తీసుకుంటామో వెంబడి ఈ నాలుకను మనం జయించే శక్తిని మెల్లమెల్లగా వచ్చేస్తుంది అనమాట. అందుకే కదా శ్రీల ప్రభుపాద 15.13 మాతాజీ గామావిష్య చ భూతాని ధారయామః మోజసా పూష్ణామి చౌషధి సర్వాః సోమో భూత్వా రసాత్మకః. థ్యాంక్ యూ కమలముఖి మాతాజీ. అంటే ఎట్లా ఈ సోముడి ద్వారా వాటికి రసము, రుచి ఎట్లా వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట భగవద్గీతలో. సో ఇక్కడ కృష్ణార్పితమైనటువంటి ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా మనము నాలికను జయించవచ్చు. అది మనకు శ్రీల ప్రభుపాదుల వారు ప్రత్యక్షంగా డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. ఆయన గులాబ్ జాములు చేసి అందరికి ఇస్కాన్ బుల్లెట్స్ గా ఆ ప్రసాదం కోసం ఎంతో మంది ఆకర్షితులు. ఒక్క గులాబ్ జామునే కాదు, ఆయన చేసే ఎన్నో రకాల వ్యంజనాలు వాళ్ళకందరికి ఆశ్చర్యం అనిపించేది. పూరి పొంగితే వాళ్ళకి ఆశ్చర్యమే, ఏది చూసినా ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళకి అటువంటి ఆహారం కానీ ఆ రకంగాటువంటి నైపుణ్యత కూడా వాళ్ళకి తెలియదు. శ్రీల ప్రభుపాద ప్రారంభ స్టేజ్ లో ఉన్న స్టూడెంట్స్ ఎన్నో నేర్చుకున్నారు ఆయన దగ్గర. ఆ రకంగా ఆయన ఒక్కడు పాపం అంతమందికి వంట చేసి పెట్టేవారు. ఆయనకున్న లిమిటెడ్ సోర్స్లలో, అంటే ఉన్న ఒక పరిమితమైనటువంటి పరికరాలతోటి ఆయన చక్కటి ప్రసాదం చేసి భగవంతుడికి భోగం చేసి వీళ్ళందరికి ఇచ్చాడు. అది తింటూ వాళ్ళకి ఎంత వ్యత్యాసం వచ్చిందంటే, ఒకప్పుడు ఇటువంటి జీవితంలో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో మంది ఆధ్యాత్మికంగా చాలా ముందుకు వచ్చి మనందరికీ ఆచార్యులుగా కూడా అయ్యారు. ఇవన్నిటి కారణం ఏంటంటే ప్రసాదం. ఎట్లా అయిందంటే ఆ నాలుకను వాళ్ళు నియంత్రించుకొని కేవలం ప్రసాదం పట్ల
రుచి కలిగి ఉండడం వల్ల వాళ్ళ ఆ స్థితికి రాగలిగింది అనమాట. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాద ఈ నాలుక యొక్క ఇంపార్టెన్స్ ని తెలుసు కాబట్టి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు కాబట్టి ఆచార్యులు మనకేం చెప్పారు అంటే దాన్ని ఏ రకంగా నియంత్రించాలి. మనకు ముఖ్యంగా భక్తి వినోద్ ఠాకూర్ చెప్పిన శ్లోకం మనం రోజు ప్రసాద సేవన ముందు చదువుతాం. ఎవరైనా చెప్తారా శ్లోకం? రోజు ప్రసాద స్వీకరించే ముందు చదువుతారు. మహాప్రసాదే గోవిందే నమో వైష్ణవే తర్వాత తర్వాత మహాప్రసాదే గోవింద సమబ్రహ్మణి వైష్ణవే సల్ప అది కాదు. తర్వాత శరీర జీవ బలే విశ్వసాగరే తారా మధ్య జిహ్వాతి లోభామయ సుధరామతి తాకే జీత కఠిన సంసారే. అక్కడ చెప్పారు భక్తి వినోద్. శరీర విద్య, మన శరీరం అంతా అవిద్యతో ఉంటుంది అనమాట. ఈ ఇంద్రియాన్ని జయించాలంటే ఏ జీవ ఫలే విశ్వసాగరి, ఈ జీవాన్ని మనం కంట్రోల్లో పెట్టాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే కృష్ణ ప్రసాదం తీసుకోవాలి అని చెప్తున్నారు. లేకపోతే ఇదే అంటే మొత్తం ఒక తమో గుణంతో ఉంటుంది. మన ఇంద్రియాలు ఏంటంటే మనల్ని ఒక వలయంలో బంధించేస్తాయి అనమాట. ఈ వలయంలో బంధించడం వల్ల జన మరణ వలలో చిక్కుకుంటాం మనం. అందుకని ఎప్పుడైతే ఈ వలయంలో చిక్కుకున్నామో దీని నుంచి బయటికి పోవాలి అంటే ఇంద్రియాల్లో అన్నిట్లో కంటే తీవ్రమైనటువంటి నాలుకను మనం కంట్రోల్ చేయాలి. అది ఎవరి వల్ల సాధ్యం కాదు, కేవలము భగవంతుడి ప్రసాదం వల్ల వీలవుతుంది. కృష్ణ బడో దయామాయ్ కోరివారి జిహ్వా జాయ్ స్వప్రసాద అన్నదిలో జాయ్ సే అన్నామృత పావో రాధాకృష్ణ గుణగావు. చదువుతాం కదా మాతాజీ ఎప్పుడు. అందుకే అంటే ఆ భగవంతుడికి ఏదైతే మనం ఆహారాన్ని వినియోగం చేస్తామో దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ రాధాకృష్ణులను మనం సేవించడం వల్ల కరుణ వల్ల ఈ నాలుకను జయించవచ్చు. అంతేగాని మనం చేసే ఎన్నో ప్రయత్నాలు ఎప్పుడు విజయం వస్తుందో గ్యారెంటీ లేదు. చాలా మంది నాలాంటి వాళ్ళంతా అనుకుంటారు ఇప్పటి నుంచి నేను స్వీట్లు అస్సలే తినను అని, న్యూ ఇయర్ రెజల్యూషన్. కానీ మళ్ళా ఎవరైనా మంచి మన ఫేవరెట్ స్వీట్ తీసుకొచ్చింది అనుకో, ఒక్క ముక్క తిందాములే అంటే ఆ నాలుకని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అది కేవలం భగవంతుడి కృప వల్ల, భగవంతుడి ప్రసాదం వల్ల మనకు సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అందుకని శివుడు ఇక్కడ అనిరుద్ధుని ప్రార్థించేది అది. మాతాజీ చిన్న డౌట్ మాతాజీ. ఇప్పుడు చెప్తాను మనం టంగ్ ని కంట్రోల్ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, కానీ మాతాజీ అదే మనము డాక్టర్ చెప్పాడు అనుకోండి ఇది నీకు హానికరం, నీకేమంచి బీపీ పెరిగిపోతుంది, నీకు షుగర్ ఎక్కువ అయిపోతుంది, ఇది అంటే వి విల్ కంట్రోల్ మాతాజీ. ఎందుకు అలాగా? అది అలా ఎందుకు? లేదు, ఆ కంట్రోల్ కూడా ఇప్పుడు డాక్టర్ సుభాషిణి చెప్తుంది ఆమె షీ కెన్ వాచ్. కొన్ని రోజులు చేస్తాం, మళ్ళా 4 రోజులకు మళ్ళా యథా ప్రకారం ఉంటే ఉన్నా పోతే పోయినాంలే అనుకుంటే ఎన్ని రోజులు నోరు కట్టుకుందాం అంటే మనకి చాలా కష్టం అది. అది కేవలం ఇప్పుడు మెయిన్ గా ఈ ప్రసాదం గురించి ఎందుకంటే చెప్పారంటే మనలో చాలా మంది ముందు మాంసాహారం తీసుకుంటుండే వాళ్ళు అయిండొచ్చు, కానీ ఎప్పుడైతే ఈ కృష్ణ భావనలోకి వచ్చారో భగవంతుడికి ఆఫర్ చేయకుండా తినకూడదు, భగవంతుడికి వేరే ఏమి ఆఫర్ చేయకూడదు, పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు. కాబట్టి ఆ నియమాలు పాటిస్తూ ఉండడంలో తెలియకునే వాటికి దూరం అయ్యారు కదా. ఆ నియంత్రణ, ఆ కంట్రోల్ ఎట్లొచ్చింది? భగవంతుని ఆఫర్ చేయడం వల్ల, ఆ కృష్ణుడి దయ వల్ల. అది ఎటు తిరిగినా మళ్ళా ఆయనే సెంటర్. నాకు ఎప్పుడప్పుడు ఆ డౌట్ వస్తుండే మాది, కొంచెం మంది ఇది చాలా డేంజర్ అంటే కొన్ని రోజులు ఆపేస్తారు, కానీ ఒక దేవుడి కోసం అలా చేయకూడదంటే ఆపరు. ఎందుకు అలాగనేది వస్తూ ఉంటది నాకు మైండ్ కి, అందుకే అడిగాను. కానీ కొన్ని రివర్స్ కేసులు ఉంటాయి. దేవుడి పేరు మీద ఇంకా కొంచెం వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉంటారు, భగవంతుడికి అపరాధం అవుతుంది అని. అవును మాత. ఇప్పుడు పురుషోత్తం మంత్, దామోదర్ మంత్ లో మనం గోవు తీసుకున్నప్పుడు అది మనం సామాన్యంగా 99.9 మనం దాన్ని భగ్నం చేయకుండా ఉంటాం కదా. ఎందుకు? అరే నేను భగవంతుడి కమిట్ అయ్యాను, నా వల్ల భగవత్ అపరాధం కాకూడదని. అట్లా కూడా
యా ఉన్నారు మాతాజీ, ఇలా ఉన్నది యా అలా ఉన్నది. రెండు కేసులు హరే కృష్ణ మాతాజీ, ఒక్క నిమిషం. కాఫీ చెప్పండి. కాఫీ మానేసాం కదా. ఆ ఆ, కాఫీ అసలు మామూలుగా మొదటి నుంచి అలవాటు లేదు. మా వారి బలవంతం మీద అలవాటు చేసుకున్నాను నేను. తర్వాత కూడా నాకు కొంచెం ఎసిడిటీ ఉంది. కాఫీ తాగితే ఆ, కడుపులో మండుతుంది, మానేద్దామని కొన్ని రోజులు మానేయడం, మళ్ళీ మళ్ళీ తాగడం మొదలెట్టడం. సరిగ్గా ఈ ఇందులోకి వచ్చాక కాఫీ తాగకూడదని చెప్పారు కదా, ఎట్టి పరిస్థితుల్లో కాఫీ ఇంకా దాని జోలికి అస్సలు ఎంత తలనొప్పి వచ్చినా కాఫీ తాగాలనే ఆలోచన కూడా నాకు రావట్లేదు మాతాజీ. యా అంత అలాగా. ఇప్పుడు క్రమంగా ఏంటంటే మీకు అది తాగాలన్న కోరిక ఉండదు, కాఫీ తాగితేనే తలనొప్పి పోతుందన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ మనం భగవంతుడికి అర్పించిందే తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్న అనర్థాలన్నీ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి అన్నమాట. అది హరే కృష్ణ సో మాతాజీ. అన్నిటికంటే చెప్పండి. ముఖ్యం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చాలా మటుకు అసలు వంటలు ఉండవు జనరల్ గా. నాన్ వెజ్ అవును ఒకటేనే కాదు, ఏదో అవును కార్తీక మాసం అలా మానేసినా కూడా ఉల్లిపాయ తినకుండా జనరల్ గా బ్రాహ్మిన్స్ అయినా కూడా కూరల్లో వేస్తారు జనరల్ గా. ఆ రెండు అవును మానేయడం గొప్ప. అసలు 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 ముట్టుకోకుండా అసలు మళ్ళీ దాని జోలికి వెళ్ళబుద్ధి అవ్వదు. ఎవరైనా చేసుకున్నా కూడా టేస్ట్ చేస్తామని బతిమాలినా కూడా దాని జోలికి వెళ్ళబుద్ధి అవ్వదు. అవును ఇవన్నీ మనకెందుకంటే ఈ నిర్ణయం తీసుకోబట్టి నేను కృష్ణ ప్రసాదమే తీసుకుంటాను. ఇప్పటికీ చాలా మంది మా సత్సంగంలో వాళ్ళు గోవిందాస్ ఫుడ్ కూడా తీసుకోరు. వాళ్ళు ఓ చేసిందే, భక్తులు చేసిందే, ఆఫర్ చేసిందే తీసుకెళ్తారు. కమలముఖి మాతాజీ నడు, రసరాణి నడు చెప్తారు. వాళ్ళు అంత స్ట్రిక్ట్ అన్నమాట. వాళ్ళు ఈ ఫ్లైట్లలో పోయినా వాళ్ళు ఇచ్చే అడ్డమైన ఫుడ్ తిన్నారు, వాళ్ళు వెంబడి తీసుకెళ్తారు. సో ఈ భగవత్ ప్రసాదంకి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ శివుడు కూడా ఆ భగవత్ ప్రసాదంతోనే తృప్తి పొందే శక్తి నాకు ఇవని అని అనిరుద్ధుని ప్రార్థిస్తున్నారు. హరే కృష్ణ. అనురాధ, అనుపమ, ఆర్ యు దేర్? మాతాజీ వస్తే ఎవరైనా చెప్పండి నాకు. ఈ యొక్క 39th శ్లోకం. సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే నమస్త్రైలోక్యపాలాయ సహ ఓజో బలాయ చ. ఎస్ హరే కృష్ణ కన్ఫర్మ్. మాతాజీ. హరే ఓహో, కృష్ణ. సారీ. చదువు. సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్తనీయసే నమస్త్రైలోక్య పాలాయ సహ ఓజో బలాయ చ. ఓ దేవా, నీవు విరాట్ రూపుడవు. ఆ రూపమునందే జీవుల దేహములన్నీను నెలకొని ఉన్నవి. ముల్లోకములను పాలించువాడవైన నీవే మనస్సును, ఇంద్రియములను, దేహమును, వాని ఎందలి ప్రాణమును నిలుపువాడవు. అట్టి నీకు వందనములు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ శివుడు భగవంతుని ఏమంటున్నాడు? విరాట్ రూపుడు, విరాట్ స్వరూపుడి నువ్వు. అన్ని దేవుల దేహాలన్నీ కూడా నీ దేహంలోనే స్థితమైంది అని చెప్తూ శిలా ప్రభుపాద భాషలో చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. మామూలు మన దేహంలో మనకు తెలియకుండానే కోట్లాది కణాలు ఉన్నాయి. అందరు తెలుసు. ఆ కణాలు విభజన చెందుతున్న కొద్దీ బాల్యావస్థ నుంచి యవ్వనం అట్లా పెరుగుతుంటుంది. దేహ సైజ్ పెరగడం ఎందుకంటే ఈ ఉన్న కణాలు విభజించడం, లేకపోతే మనం పెరగం. తర్వాత సూక్ష్మజీవులు మనకు కొన్ని అపాయం కలిగించేవి, కొన్ని మేలు కలిగించే సూక్ష్మజీవులు ఉన్నాయి. తర్వాత జీవాణువులు ఉన్నాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏ రకంగా మన దేహం ఉందో అదే సమస్త జీవరాశులు కూడా ఆ విరాట్ రూపాలు ఉన్న స్వామి యొక్క దేహంలోనే ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. చెప్పి అన్ని సమస్త దేహాల్ని కూడుకున్నటువంటి అటువంటి విరాట్ స్వరూపునికి, విరాట్ రూపానికి శివుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారనమాట. ఎప్పుడైతే మనకు ఆ భావన వస్తుందో అప్పుడు అందరూ కూడా ఈ భగవద్భక్తిలో నెలకొల్గుతారు. అంటే మనకు వేరే ఉనికి లేదు, మనమంతా భగవంతుని అంశము, భగవంతుని అధీనంలో ఉన్నవాళ్ళని తెలుసుకుంటే ఇప్పుడు ఆ భక్తి మనలో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ మన దేహం ఏంటంటే ఇంద్రియాలతో కూడుకున్న దేహం. కాబట్టి మన దేహాన్ని భక్తియుత సేవలో మనం వినియోగించాలంటే ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని యొక్క సేవలో వినియోగించాలి. మనం అంబరీషోపాఖ్యానంలో ఆ శ్లోకం ఎప్పుడు చెప్పుకుంటాం. ఎవరైనా గుర్తుందా అది? ఎట్లా ఆయన అన్ని ఇంద్రియాలని భగవత్ సేవకు వాడుతున్నారు? పూర్తిగా రాదు మాతాజీ దగ్గర. తెలుగులో వచ్చినా పర్వాలేదు, ఇంగ్లీష్లో వచ్చినా పర్వాలేదు. చదవనా మాతాజీ? సవై చదవండి. పదారవిందయో వచాంసి వైకుంఠ గుణాన్నువర్ణని కరో హరే మందిర మార్జనాదిషు శృతిం చకారాచ్యుత
तदोदये मुकुन्दलिङ्गालय दर्शने दृशो दभृत्य गात्र स्पर्शेङ्गसङ्गमम् घ्राणं च तत्पाद सरोजसौरभे श्रीमत्तुलस्या रसनां तदर्पिते पादो हरे क्षेत्रपदानुसर्पणे शिरो हृषीकेशपदाभिवन्दने कामं च दास्यानतु कामकाम्याय यथोत्तमश्लोकजनाश्रयारतिः हरे कृष्ण. ఎంత చక్కటి శ్లోకం అంటే ఇది మనందరికీ కంఠస్థం రావాలి. ఈ ఇంద్రియాలను భగవత్ సేవలో, ఈ దేహాన్ని ఆయన ఇచ్చిన ఈ దేహాన్ని ఆయన సేవలో మనం ఎలా వాడుకోవాలి అనే దానికి చక్కటి ఎగ్జాంపుల్ అంబరీషుని చెప్పినట్టు శిలా ప్రభుపాద ఇక్కడ చిన్నగా చెప్పారనమాట. మన నాసికను భగవంతుడికి సమర్పించినటువంటి పుష్పాలని ఆగ్రాణించడం కానీ, స్మెల్ చూడడం కానీ, తులసిని స్మెల్ చూడడం కానీ, ఇవన్నీ ద్వారా మన ఇంద్రియమైనటువంటి నాసికను మనము కంట్రోల్ చేయొచ్చు. నాసికను నాలుకని ఇట్లా కంట్రోల్ చేయాలో ముందే తెలుసుకుందాం ప్రసాద స్వీకరణ ద్వారా. చేతులు మందిరాలను శుభ్రం చేయడం, పాదాలు అనేక తీర్థాలకు వెళ్ళడం, ఈ రకంగా మన దేహంలో అన్ని అంగాలను ఇంద్రియాలని కూడా భగవత్ సేవలో మనము నిలుపుకోవచ్చు అనమాట. అయితే ఎందుకు భగవంతుని ముల్లోకాధిపతి అంటారు అనేది కూడా ఇక్కడ శిలా ప్రభుపాద చెప్పారు. ప్రతి జీవునికి ఆయనే ప్రాణదాత కాబట్టి సమస్త జీవులకు ఆయనే అధిపతి అని చెప్పారనమాట. కాబట్టి ఏంటంటే ప్రతి జీవి ఏం చేయాలనే డ్యూటీ ఏంటంటే తన శరీరాన్ని మనస్సును ఉపయోగించి ఎప్పుడు సరైన విధానంలో అంటే కృష్ణుడికి సేవకుడుగా, అది తన యొక్క విధి, ఆ విధిని ఆ ధర్మాన్ని నెరవేర్చేటట్టుగా పనిచేయాలన్నమాట. ప్రాణాన్ని, సంపదను, బుద్ధిని, వాక్కును ఉపయోగించి కృష్ణుని సేవించాలి అని శిలా ప్రభుపాద చెప్పారనమాట. అది భాగవతంలో ఈ శ్లోకంలో ఉందని చెప్పారు. ఇది ఇంపార్టెంట్ అనమాట. శ్లోకం చదవను, మీనింగ్ చదువుతా. మనుషుడు భక్తియుక్త సేవలను ఎలా కోరినను, మనకు భక్తి చేయాలనున్నా భగవత్ అనుజ్ఞ లేనిచే దానిని చేయజాలరు. కొన్నిసార్లు ఏంటంటే మనకు ఏదైనా పని చేయాలని ఉన్నప్పటికీ కూడా దానికి శివుడు ఆజ్ఞ లేదు, చీమైనా కుట్టదు అని. ఆ భగవంతుని ఆజ్ఞ లేకపోతే అది చేయలేము, దానిలో పరిపూర్ణత రాలేదనమాట. అందుకని ఏంటి అంటే ఈ భగవద్భక్తిలో నేను నా దేహాన్ని, నా వాక్కును, నా సంపదను, నా బుద్ధిని అన్నిటినీ నేను ఆ భక్తి సేవలో వినియోగించేటట్టుగా దయ చూపించమని భగవంతుని ఎలా ప్రార్థించాలో శివుడు మనకు ప్రార్థన ద్వారా బోధ చేస్తున్నారు. అంటే భగవంతుని అనుజ్ఞ లేకపోతే ఏం చేయలేము. ఆ అనుజ్ఞ మాకు ఇవ్వు, నువ్వు ఇచ్చిన దేహాన్ని నీ సేవకి ఉపయోగించేటట్టు మాకు ప్రసాదించు ఆ నివరాన్ని అని కోరుకోవాలట. హరే కృష్ణ. ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేద్దాం.